టెస్ట్ నా దగ్గర కాకపోతే మీరు బయట ఎక్కడ చేసినా పర్లేదు, మంచి ల్యాబ్లో. ఓకే, నా దగ్గర చేయాలని రూల్ లేదు, కానీ ఎప్పుడైతే టెస్ట్ చెప్తామో చేసేయండి. లోపల వచ్చినా కానీ చేయలేదు, మొన్ననే చేశాను ఒక 3 నెలల ఇవ్వకండి. మేడం వాళ్ళు చెక్ చేస్తారు, 2 నెలల లోపల ఉన్న పరీక్షలన్నీ యాక్సెప్ట్ చేస్తారు. అందులో కూడా ఏదైనా అవసరం ఉంటేనే చెప్తాము. ఓకే, మీరు అర్థం చేసుకోవాలా? నేను టెస్ట్ చెప్పేది అది మీకోసం, నా కోసం కాదు. ఒకటి, మీకు ఏదైనా వీడియో ఇచ్చి ఏదైనా డైట్ చేయమని ఇది చూడండి అని చెప్తే దయచేసి చూడండి. నేను ఇంటికి వెళ్ళి చూస్తా అనుకోకండి. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళిన మీకు డౌట్ వస్తే నేను క్లారిఫై చేయడానికి నేను ఉంటాను. స్టాఫ్ కూడా ఫోన్లో మాట్లాడితే రెస్పాన్స్ చేసే టైం లేదు, ఇప్పుడు పరిస్థితి లేదు. కాబట్టి చెప్పింది చెప్పినట్టు చేయండి. ఇక్కడ చూసేయండి, ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని వెళ్ళండి. ఏం తినమన్నారు, ఏం తినలేదు అన్నారు, క్లారిఫై చేసుకొని వెళ్ళండి. ఇంకోటి, నేను మీకు ఏదైనా చేయండి, తినండి, పర్టికులర్ చూసిన తర్వాత ఇది తిను, ఇట్లా చేయంటే అట్లే తినాలా, అట్లే చేయాలా. కొంచెం కూడా అటు ఇటు చేస్తే నా దగ్గర వచ్చి లాభం లేదు, అవునా? సో ఏది చేసినా మీ మంచి కోసమే చెప్తారు కాబట్టి దయచేసి చెప్పింది చెప్పినట్టు చేయండి. మీ జేబు గురించి ఆలోచించకండి, మీ జేబు గురించి నేనే ఆలోచిస్తా, అవునా? ఎక్కువ మీ మెదడు పెట్టకండి, మీ మనసు పెట్టి నా దగ్గర రండి. మీ మెదడు పెట్టి నా దగ్గర వచ్చారనుకోండి, నేనేం చేయలేను. సరే నీకు చూస్తాను, చెప్పిన ఆల్రెడీ అదే అయిపోయింది. మీరు డైట్ ఇచ్చింది మీరు అందరు చూసిరా? దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఏం లేదు, చూసినారు కదా, చూడాలా ప్లీజ్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. చాలామంది ఇంటికి వెళ్ళాక వాట్సాప్ మెసేజ్ పెట్టడం, షేర్ చేస్తున్నారు. నాకు అప్పుడు పక్క తీసుకున్నా కానీ చూడలేదు, ఇంటికి వచ్చి చూస్తున్నా అంటే ఏం చేయగలను? ఒక్కరిద్దరికంటే రిప్లై ఇస్తాను నేను, 1000 మందికి నేను రిప్లై ఇవ్వగలనా? అర్థమైందమ్మా? సో లోపల కూడా స్పెసిఫిక్ డేట్ చెప్తాను, ఎట్లా చెప్తానో అట్లా చేయండి ప్లీజ్. చూడండి, ఇప్పుడు అపాయింట్మెంట్ లేకుండా చాలామంది వస్తున్నారు, అపాయింట్మెంట్ తీసుకొని వస్తున్నారు, లేకుండా నువ్వు వస్తున్నావు చెప్తున్నా. సో నేను ఎక్కువ టైం మీకు ఇవ్వలేను, ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. ఓకే, సో ఏది ఇంపార్టెంట్ ఉంటుందో అదే మ్యాటర్ మాట్లాడతాను మీతో నేను పర్సనల్గా మాట్లాడేటప్పుడు. దయచేసి వేరేగా అనుకోకండి. ఇంత దూరం నుంచి నేను ఆంధ్ర నుంచి వచ్చిన, చెన్నై నుంచి వచ్చిన, సార్ నాతో 1 నిమిషం మాట్లాడి నువ్వు 2 నిమిషాలు మాట్లాడి అనుకోకండి. ఎందుకంటే ఏమవుతుందంటే దాన్ని కూడా ఫీల్ అవుతున్నారు కొందరు, ఎక్కువసేపు ఈ టైం ఇస్తలేడని. కానీ నేనేం చేయాలి చెప్పండి? ఒక మనిషి ఒక టైంలో ఒక వ్యక్తితో మాట్లాడచ్చు, ఓ 200 మందితో ఎంతసేపు మాట్లాడదాం? నేను 200 మంది అయ్యారు అనుకో, మనిషికి 2 నిమిషాలు ఇచ్చిన ఎంత అవుతుంది? సో నా రాత్రి వరకు ఇక్కడ ఉండి అవుతుంది, నేను తిండి కూడా తింటలేను. సో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు ఏం చేస్తాను నేను, తొందర రావచ్చు కదా అని కొంచెం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏం చేస్తా అంటే నాకు కొంచెం దైవభక్తి ఉంది,